ఫ్లోటింగ్ సిటీస్ అంటే మీకు తెలిసే ఉంటుంది. నీళ్ళ మీద తేలియాడే నగరాలు. రోమ్ దేశంలా, వెనిస్ దేశంలా నీళ్ళ మీద తేలియాడే నగరాలుంటాయి. చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అలాంటి అందమైన నగరాలు, అలాంటి అందమైన కాలనీలు మన తెలంగాణలో ఎందుకుండొద్దని ఆలోచించిర్రో ఏమో తెలవదు గానీ, మొత్తం మీద డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మాత్రం ఒక చెరువులో, చెరువు కాలువ నీళ్ళలో తేలియాడేలాగా కట్టింది గత గవర్నమెంట్. మనం ఇక్కడ చూడొచ్చు. ఇది మాసాబ్ చెరువు ఇంజాపూర్‌లోని 126 సర్వే నంబర్‌లో ఏర్పాటు చేసినటువంటి ఒక డబుల్ బెడ్‌రూమ్ ప్రాజెక్టు. 100,00,00,000 బడ్జెట్ ఇది. మొత్తం 9 బ్లాకులతోటి కడదామనుకున్నారు. G+9 6 బ్లాకులు G+9 ఆ బిల్డింగ్ దీన్ని కట్టి కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కింగ్, మీద 9 అంతస్తుల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు దాదాపు 1259 మందికి ఆ ఇండ్లు ఇచ్చేలాగా దీన్ని అప్పటి సర్కారు ప్లాన్ చేసింది. మంచిగానే ఉంది అంతవరకు. పేదోని సొంత ఇంటికల్లా నెరవేర్చాలనే ఆలోచన మంచిదే. అయితే ఒక బిల్డింగ్ కడేటప్పుడు దానికి సంబంధించిన ఆ భూమి ఎక్కడిది, ఎట్లా ఉంది, దాని సారం ఎంత, బిల్డింగ్ నిలబడుతుందా, చెరువు ఉందా, కుంట ఉందా, కాలువ ఉందా అని కూడా చూసుకునే బాధ్యత ఉంటుంది. అయితే ఇరిగేషన్ వాళ్ళ ఎన్ఓసి కూడా లేకుండా ఈ బిల్డింగ్ ఇక్కడ కట్టినారు. మనం ఇక్కడ చూడొచ్చు. మాసబ్ చెరువు నిండి అలుగు వారితో వచ్చిన నీళ్ళు ఇవి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక బ్లాక్ ఇక్కడ కట్టడానికి ఏర్పాటు చేసినటువంటి తవ్వినటువంటి ఆ పిల్లర్లు మునిగిపోయినాయి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. కింద పార్కింగ్ కోసం ఏర్పరిచిన గ్రౌండ్ ఫ్లోర్ ఏదుందో ఆ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. ఆ గ్రౌండ్ ఫ్లోర్ మీద మళ్ళీ ఇప్పుడు G+1 కోసం ఏర్పాటు చేసిన పిల్లర్ సీకులు అవి కూడా సగం మునిగిపోయినాయి. అక్కడ చూస్తే ఇక్కడ మనకు చూడొచ్చు. ఇది మొత్తం అయితే అసలు నిరుపయోగంగా దాదాపు 1 కాదు 2 కాదు 100 కోట్ల ప్రాజెక్ట్ ఇది. 2016, 2017లో మొదలైంది. 100 కోట్ల ప్రాజెక్ట్ ఇది. మనకు అక్కడ చూస్తే ఇన్ని నిర్మాణాలు, దీంతో పాటు ఇది కూడా మనం చూడొచ్చు. అక్కడ ఈ బ్లాక్ మొత్తం కూడా దాదాపు 70-80% పూర్తయింది. ప్లాస్టరింగ్ అంతా కూడా, కలరింగు, ఆ డోర్లు పెట్టుడు, కరెంటుకు సంబంధించిన ఏర్పాటు చేస్తే అయిపోతుంది. కానీ ఈ ఎండాకాలము, చలికాలము నిర్మాణ పనులు మంచిగానే సాగినాయి. కానీ వర్షాకాలం వచ్చిందంటే మాత్రం ఆ మాసాబ్ చెరువు నిండి అలుగు పారుతుంది. అలుగు నీళ్ళన్నీ కూడా ఈ కిందికి వెళ్ళిపోతాయి. ఇక కింద సిమెంటే రాదు, ఉసుక పోసుకోరాదు, ఓ పైపులు పెట్టుకోరాదు. ఏవైతే నిర్మాణానికి సంబంధించినటువంటి పనిముట్లుంటే అవన్నీ నిర్మాణ పనులు సాగకుండా ఉండిపోతే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ గడ్డి, కంప చెట్లు అన్నీ కూడా పెరిగిపోయినాయి. 2017-18లో ఆగిపోయిన ఈ పనులు ఈ 2025 వరకు కూడా కొనసాగుతలేవు. 2021 వరకులో పూర్తి చేసి అందజేయాలని అనుకున్నారు. కానీ ఈ వర్షంలో చెరువు పొంగడం, నీళ్లు రావడం వల్ల మొత్తం కూడా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో దేనికోసం ఇంతమంది జనాలు, ఈ మొత్తం 9 ఫ్లోర్లలో ఉండేవాళ్ళు వాళ్ళ బైకో, కారో, ఆటోనో పార్క్ చేసుకోవడానికి గ్రౌండ్ ఫ్లోర్ కట్టారు. అయితే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ పరిస్థితి ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు మామూలుగా మనం చిన్న ఒక ఒక 1000 రూపాయలు 500 పెట్టి ఒక వస్తువు కొంటేనే 10 సార్లు ఆలోచిస్తాం. 10,000 పెట్టుకుంటే 20 సార్లు ఆలోచిస్తాం. 1,00,000 రూపాయలు పెట్టుకుంటే 1000 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది కొన్ని వందల కోట్లు కట్టిన ప్రాజెక్టు ఎలాంటి ముందు చూపు లేకుండా ఒక చెరువు అలుగు వెళ్ళి పోయే ఆ భూమిలో కట్టడం వల్ల ఇది నీళ్ళ మొత్తం నిలిచిపోతున్న పరిస్థితి. ఇక్కడ మనం గ్రౌండ్ ఫ్లోర్ చూస్తే మొత్తం పూర్తిగా నీళ్ళు నిండిపోయినాయి. ఇక్కడ అసలు ఏమాత్రం పార్కింగ్ సెల్లారా లేకపోతే ఇది స్విమ్మింగ్ పూలా, చెరువా అన్నట్టుగానే ఉంది. ఇక్కడ సెల్లారా, చెరువా అన్నట్టు ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం. దీన్ని రీసెంట్గానే స్థానిక ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కంప్లైంట్ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి దీన్ని పరిశీలించిపోయినారు. దీని మీద చర్యలు తీసుకుంటాం, దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. ఒకసారి చూద్దాం మనము. ఈ స్టెప్స్ ద్వారా కనుక మనం దిగితే సెల్లార్, ఇది వీడికెళ్ళి దిగితే సెల్లార్. ఈ సెల్లార్లో కథం ఒక 20 మెట్లు దిగినాం మనం, అంతే. 10 మెట్లు దిగినాం. ఇక మొత్తం మనం ఇక్కడ చూస్తే ఇదంతా నీళ్ళే. సెల్లార్ మొత్తం ఒక ఫ్లోర్ మొత్తం నీళ్ళు నిండిపోయినాయి. అంటే ఎంత చెరువు నీళ్ళు ఉన్నాయి, దీని లోతు ఎంతనో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇదంతా కూడా సెల్లారు. దీంట్లో కార్లు, బైకులు పెట్టుకునేది. అంటే దాదాపు స్లాబ్ లెవెల్ వరకు కూడా నీళ్ళు వచ్చేసినాయి. దాంతో ఇంకా ఒక 2-3 ఫీట్లు తక్కువ స్లాబ్ లెవెల్ వరకు నీళ్ళు వచ్చినాయి. అంటే 10 ఫీట్ల వరకు, దాదాపు 8-9 ఫీట్ల వరకు ఇదంతా కూడా నీళ్ళలో మునిగిపోయింది. చూద్దాము ఒకసారి ఇది ఎంత లోతుందో చూద్దాము. ఇంత ప్రమాదకరంగా ఉంది. ఇది ప్రాణాలకు ప్రాణాలు మింగేలాగా. ఇది మళ్ళా పోనీ ఇదంతా నిర్మాణ పనులు ఆగిపోయినాయి, కొంత ప్రమాదకరంగా ఉంది. దీన్ని ఏమైనా మూసేసిర్రా, దీన్ని ఆపిర్రా అని అది కూడా లేదు. కంటిన్యూగా చేస్తుంది. ఇక్కడ ఒక సీక్ ఉంది, దీన్ని పెట్టి అది ఎంత లోతుంది ఏంది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీకు చూసారు కదా, దాదాపు ఇది ఒక 10-15 ఫీట్లు ఉంది. ఇది చూడవచ్చు మనం. మట్టి దాటుతుంది. ఇంతవరకు నీళ్ళు నిండిపోతే దాదాపు 6 ఫీట్ల వరకు, 6 నుంచి 8-9 ఫీట్ల వరకు నీళ్ళు నిండిపోయి పూర్తిగా మనం కిందికి దిగలేకపోతున్నాం. ఇక్కడ ఈ వాటర్ వల్ల కిందికి దిగలేకపోతున్నాం.
సో గింత నీళ్ళు సెల్లార్లో దిగిపోతే చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఏదైనా ఇప్పుడు ఇదంతా ఓపెన్ గడ్డి గాదంతా పెరిగింది. మేత కోసం వచ్చే పశువులు కావచ్చు, ఇందులో పడి ఒక ప్రమాదం, ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే ఇది కూడా ఉన్నది. సో ఈ నిర్లక్ష్యాన్ని ఈ 100 కోట్ల ఖర్చు పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇదొక ఎఫ్టీఏలో ఉంది, ఒక బఫర్ జోన్‌లో ఉంది, ఒక చెరువు పరిధిలో ఉంది, ఒక నాలా మీద ఉందనే అది కూడా పట్టించుకోకుండా కట్టిర్రు. ఇక్కడ చూడొచ్చు మనం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు ఏదైతే తలుపులు పెడదాం అనుకుని, ఈ తలుపులు కూడా శిలుం పట్టిపోయినాయి. దాదాపు ఇట్లా అంటే ఇది ఒక ఐరన్ ఇది. ఇట్లా అంటే శిలుం పట్టిపోయి ఇగో ఐరన్ ఇట్లా అవుతుందా? శిలుం పట్టిపోయి ఇరిగిపోయే సిచ్యువేషన్‌లో ఉన్నాయి ఇవి. ఏం అక్కరొస్తే ఈ తలుపులు పెడితే ఏం ఉపయోగపడతాయి? సో ఇట్లాంటి సిచ్యువేషన్‌లో ప్రస్తుతం దాదాపు 100 కోట్ల రూపాయలు ముందు చూపు లేకుండా ఖర్చు పెట్టి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అని చెప్పేసి ఇట్లా శిథిలావస్థలో అంటే ఒక ఏమంటారు ఒక బూత్ బంగ్లా లాగా శిథిలావస్థలో అసాంఘిక కార్యకలాపాలకు ఇవాళ ఇది వేదిక అయింది. దీని గురించి ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు, ఇంజపూర్ స్థానికులు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఇది ఎట్లా దీనికి సంబంధించి ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ ఇక్కడ కట్టి దీన్ని ఇప్పుడు నిరుపయోగంగా డబ్బులు 100 కోట్లు పెట్టి డబ్బులు కట్టి కానీ అసలు ఇరిగేషన్ వల్ల అనుమతులు కూడా లేకుండా చేసిన చెప్పేసి మీరు గతంలో ప్రయత్నం చేశారు. డీని కలిసి మాట్లాడే ప్రయత్నం. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? గతంలో ఇక్కడ దిలావర్ ఖాన్ చెరువు, ఇప్పుడు దీనికి ఆనుకొని ఉన్నది దిలావర్ ఖాన్ చెరువు. ఇక్కడ కూడా జాలికుంట అని ఉండేది. అయితే ఇక్కడ 120 ఏదైతే ఈ 10 ఎకరాల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ కట్టారో ఇక్కడ జాలికుంట అని ఉండేదా? జాలికుంట అని ఉండేది ఇక్కడ. ఇది మొత్తం ఈ సర్వే నెంబర్ వచ్చి 126 సర్వే నెంబరు, మొత్తం 74 ఎకరాలు ఇది. ఇందులో 5 ఎకరాలు హెచ్ఎండిఏకి ఇచ్చారు, మిగతా అలాట్మెంట్ ఇక్కడ ఇచ్చారు. వీళ్ళకి అలాట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా అంత సాయిల్ టెస్ట్ ఇవన్నీ కూడా కరెక్ట్ చేయకుండానే ఇవన్నీ చేసిర్రు. మేము అప్పటి నుంచి గ్రామస్తులము ఆరోపిస్తూనే ఉన్నాము ఇక్కడ కట్టడం పద్ధతి కాదని. ఆయన కూడా మా మాట ఎవరు కూడా వినకుండా 1296 బెడ్రూమ్లు ఇక్కడ కడుతున్నారు. ఇవన్నీ నిరుపయోగము, కట్టడం వేస్ట్ అని చెప్తే కూడా ఎక్కడ కూడా నిర్మాణం ఆపలేదు. గతంలో మల్లెడ్డి రంగారెడ్డి గారు శాసనసభ్యుడు కాకముందు మేమందరం ఇక్కడ ఉండి వ్యతిరేకించినాం, ఆయన కూడా తీవ్రంగా వ్యతిరేకించాం. అప్పటి నుంచే ఇక్కడ నిర్మాణం ఆగిపోయింది. ఈ తర్వాత కాలంలో మా ఎమ్మెల్యే మళ్ళీ ఇప్పుడు గెలిచిండు కాబట్టి ఈ యొక్క నిర్మాణం ఆపేయమని చెప్పిండు స్ట్రిక్ట్గా. ఎందుకంటే ఇందులోకి ఒకసారి ఇళ్ళలోకి మనుషులు వస్తే ఖచ్చితంగా ఇది కుప్పకూలే ప్రమాదం ఉంది. 1200 పూర్తిగా కూడా ఇదంతా కూడా చెరువు కింద ఈ భూమి కూడా సాయిల్ కూడా గట్టి భూమి కాదు ఇది. అంటే ఏమంటారు కుంట భూమి ఇది. అంత కింద సౌడు భూమి అంటారు, చౌట భూమి అంటారు. ఆ చౌట భూమిలో పిల్లలు కట్టనైతే కట్టారు, కానీ దీంట్లోకి ఒకసారి జనాలు వచ్చి మీద వీళ్ళు మనుషులు ఉంటున్నప్పుడు ఆ వజన్ పడుతుంది, బరువు పడితే కుప్ప కూలిపోయే అంటే 1296 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే దాదాపు ఒక 10,000 మంది ఉండగలిగేంత ఇది. ఒక ఇంటికి 5గురిని వేసుకున్న 8,000 నుంచి 10,000 మంది ఉండగలిగే ఇది కుటుంబాలు ఇవి. అంతమంది కుటుంబాలు ఒకటేసారి కుప్ప కూలితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు మాసబ్ చెరువు అని చాలా పెద్ద చెరువు అండి, 500 ఎకరాల చిల్లర ఉంది అది. దానికి 2 కాలువలు ఉండేవి, మొత్తం 3 కాలువలు, 2 తూము కాలువలు, ఒకటి అలుగు కాలువ. అలుగు కాలువ అనేది ఇప్పుడు మనం కనిపిస్తున్నది, ఇప్పుడు రైట్ సైడ్ ఇది కనిపించేది అలుగు కాలువ. అక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేది తూము కాలువ. తూము కాలువ అనేది ఆనవాళ్ళు లేకుండా పోయింది. సో అది ఉంది లేదనేది కూడా ప్రశ్నార్థకం. అయితే ఈ అలుగు కాలువ ఈ నిర్మాణం వల్ల ఒక కాలువనే మాయమైపోయింది. ఆ కాలువ తూము కాలువ మాయమైపోయింది. ఇంకో అలుగు కాలువ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇంకొక తూము కాలువ 2 మాయమైపోయి ఆ నీళ్లు ఈ నీళ్లు 2 ఇదే కాలువలు వస్తున్నాయి. ఈ కాలువల నీళ్ళు ఒక్క కాలువలో రావడం వల్ల కూడా మనకు ప్రెజర్తో ఇబ్బంది అవుతుంది. రెండవది ఇక్కడ ఫ్లోట్ కూడా అసలు ఆప్షన్ లేదు, ఎందుకంటే అక్కడ పట్టభూమి, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్, ఇక్కడ కాలువకు గ్యాప్ లేదు. ఈ గ్యాప్ లేకపోవడం వల్ల కూడా మనకు నీరంతా ఇళ్ళకి వస్తున్నాయి. రెండోది జాలు వాడుతున్నాయి, అంటే ఎప్పుడు 360 రోజులు కూడా ఆ బిల్డింగ్ కింద నీళ్ళు ఊరుతున్నాయి. సో దీనికి ఎప్పటికీ పర్మనెంట్ సొల్యూషన్ లేదు, ఇది కూలగొట్టడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఈ కాలువలు కూడా మొత్తం కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఈ కాలువలు కూడా మేము అనేక మంది యాపిల్ కాలనీ పక్కకు ఉంది, అది 2020లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు టోటల్ మునిగిపోయింది కాలనీ. అప్పుడు కూడా కనీసం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత 5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి గవర్నమెంటు. ఈ యొక్క తూము కాలువలో కూడా గోడౌన్స్ కట్టారు, పెద్ద పెద్ద వెంచర్లు జరిగినాయి. మొన్న హైడ్రా రంగనాథ్ వచ్చినప్పుడు కూడా అక్కడ సైడ్ వెళ్ళలే. హైడ్రా ఇట్లాంటి చెరువులు కుంటలు మీద అక్రమంగా కట్టిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, ఇతర దాన్ని ఆక్రమించుకొని కట్టిన నిర్మాణాలు, ప్రైవేట్ వ్యక్తి నిర్మాణాలు ఏవైతే వాటి కూలగొడతా ఉన్నారు. సో ఇది గవర్నమెంటే కట్టింది, మరి దీన్ని కూలగొట్టే అవకాశం ఉందా? మీరేం డిమాండ్ చేస్తున్నారు స్థానికులుగా? దీనివల్ల ఇక్కడ స్థానిక ప్రజలకు వచ్చే ప్రమాదం ఏంటి? 2020 ఫ్లడ్స్ వచ్చిన తర్వాత మేమందరం కూడా ఇక్కడ స్థానికులందరూ అన్ని పార్టీలు ఇక్కడ వ్యతిరేకించడంతో వాళ్ళు కూడా ఒక ఆర్డీఓ కమిటీ వేసారు. ఆర్డీఓ అప్పుడు వెంకటాచారి గారు ఉండేది, ఆయన కూడా వచ్చి అంత ఇన్స్పెక్షన్ చేసిండు. మేము అడిగినాం, సార్ మరి ఇంత నిర్మాణం జరుగుతుంది కదా ఎలా సరే అంటే, ఇది తప్పిదమే, కానీ నేను కూడా ఏం చేయలేని పరిస్థితి, చాలా హై లెవెల్లో ఉంది, గవర్నమెంట్ డెసిషన్ కాబట్టి నేను ఏం చేయలేనమ్మా అని చేతులు తీసిండు ఆయన కూడా. తర్వాత కాలంలో
ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, కానీ దీని గురించి ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ ఆగింది కాబట్టి సంతోషపడుతున్నాం మేము. ఇప్పటికి కింద పరివాహక ప్రాంతం అంతా బ్లాక్ అయిపోయింది. దీనివల్ల కాలువ సరిగ్గా పారలేకపోతుంది. ఆ నీరు పోకపోవడం వల్ల ఇక్కడ కాలనీలు మునుగుతున్నాయి. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలనే ఆలోచనతోనే ఇప్పుడు గవర్నమెంట్ పాడి షరీఫ్ నుంచి మూసి వరకు ఇదంతా కాలువ తీయాలనే ఆలోచనతో మొన్న హైదర్ రంగనాథ్ గారు విజిట్ చేసిపోయారు. సో ఇప్పుడు మరి ఎంతవరకు ఇది మొత్తం తీస్తారా, ఈ ఔటర్ రింగ్ రోడ్లో కాలువలన్నీ కూడా తీస్తా అని ఒకటి హామీ ఇచ్చారు ఆయన. ఈ ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న కాలువలు కూడా అన్ని నిర్మాణాలు జరిగిపోయినాయి. మరి ఇప్పుడు ఆ నిర్మాణాలు తొలగిస్తారా, కమర్షియల్ సముదాయాలు తీస్తామని చెప్పారు. ఇంజాపూర్లో ఇప్పుడు తూము కాలువలో కూడా అనేక కమర్షియల్ సముదాయాలు ఉన్నాయి. సో వాటిని కూల్చాల్సిన బాధ్యత హైదర్ రంగనాథ్ పై ఉంది. అండ్ ఈ కాలువలు తీస్తే ఒక 20-30 సంవత్సరాలు మా లోతట్టు ప్రాంతాల వరకు కూడా ఇబ్బంది కలగదు అనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా అదే చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇంకా పనులు ఎక్కడ కూడా ప్రారంభించలేదు. ఈ జాలికుంటలో ఇవ్వడం అనేది చాలా చారిత్రక తప్పిదం. కేసీఆర్ గారు మరి ఇంత 100 కోట్లు ఎందుకు పెట్టారు ఇక్కడ? ఈ 100 కోట్ల నష్టం ఎవరు చేయాలి? రేపు కూలగొడితే కూడా 100 కోట్లు అవుతాయి. మరి ఈ పైసలు డబ్బులు ఎవరివి? మేము సామాన్యుడు ట్యాక్స్ కట్టకపోతేనే వాడు ముక్కు వీటిని వసూలు చేస్తున్నారు. మరి ఈ డబ్బులన్నీ పబ్లిక్ పైసలు తెచ్చి ఇట్లా కడుతున్నారు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దీని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీలు కూడా వేసి దీని మీద కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి. బాధ్యులైన ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో, ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ కేటాయించారో వాళ్ళందరిపై చర్య తీసుకోవాలి. అంటే ఇదే ఏరియాలో మన కొంతమంది ఉండే స్థానికులు ఉన్నారు, అంటే వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉండడం కానీ ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఈ ఈ కాలువలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు, వరద నీళ్ళు వచ్చినప్పుడు, కాలువ పొంగినప్పుడు మీ ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. మీ సమస్య ఎట్లా ఉంది? దీనికి పరిష్కారం మీరు ఏమడుగుతున్నారు? ఇప్పుడు వంశీ గారు చెప్పినట్టు ఏంటంటే అవతల ఉన్న తూముని మొత్తం మూసేసిరు. అక్కడ నుంచి నాలా పోకుండా ఒకటి అయిపోయింది. ఈ మధ్యన ఏంటంటే అప్పీల్ రెవెన్యూ పడ్డ తర్వాత ఈ నాలా కూడా ఏంటంటే మొత్తం కుంచుకపోయింది. దగ్గరికి కట్టడం వల్ల గతంలో 5 ఏళ్ల కింద వచ్చిన వర్షాలకే చాలా ఫ్లోటింగ్ వచ్చి ఇళ్ళకి నీళ్ళు పోయి చాలా ఇబ్బంది పడ్డాం. ఇక్కడికి మేము రాకపోకలు కూడా బంద్ అయింది. 3-4 రోజులు రాకపోకలు బంద్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నాలా ఏదైతుందో దీన్ని క్లియర్ చేయాలి. అవతల తూమును కూడా దాన్ని క్లియర్ చేస్తే వాటర్ పోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తం ఏంటంటే ఈ మొత్తం నీళ్ళే, వాటరే మొత్తం కింద మొత్తం ఈ గ్రౌండ్ లెవెల్ మొత్తం నీళ్ళే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ దీనికి మనం ఉన్న దాంట్లో. కాబట్టి ఇట్లా ఉండడం వల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా ఇళ్ళకి జనాలు వస్తే మాత్రం ఖచ్చితంగా కూలిపోతాయి, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ 100 కోట్ల రూపాయలను కూడా గత ప్రభుత్వం అనాలోచితంగానే పెట్టింది. అప్పుడు కూడా మేము లోకల్గా ఉన్న అన్ని పార్టీలను కూడా వ్యతిరేకించినాం. అయినా పట్టించుకోకుండా కట్టిరు. ఇప్పుడున్న పరిస్థితి లేదు, దుర్మార్గమైన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆపాలి, దీన్ని డిస్మాండ్లింగ్ చేసి ఈ నాళాలని క్లియర్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అంటే ఇట్లా నిరుపయోగంగా ఉంది, కొన్ని రోజులుగా ఇది వాడకంలో లేదు. చూస్తే కొంత ఏమంటారు శిథిలం అయిపోయి ఒక బూత్ బంగాలా కనిపిస్తూ ఉంది. ఇక్కడికి చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు కూడా ఇట్లకెళ్ళి పనులకు వెళ్ళే ఇది ఉంది. అంటే ఒక అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఏమైనా ఉంది? అట్లాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ముందుగా తొలి వెలుగు ఛానల్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతుందో ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వీర్యం చేయడమే అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా అబ్దుల్లాపూర్ మెట్టు ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున ఉన్నాయి. హైదరాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతం జనసాంద్రత పెద్ద ఎత్తున పెరుగుతున్నది, కాలనీలు విస్తరిస్తున్నాయి. అయినప్పటికీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టించాలనేటువంటి ఆలోచన రావడం మంచిదైనప్పటికీ కానీ ఇంతకంటే మంచి భూములు ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి. మీరు ఇంతకుముందు మిత్రులు మాట్లాడారు, పక్కనే ఈ ప్రాంతంలో దాదాపు 5-6 గ్రామాలకు సంబంధించినటువంటి త్రాగునీరుకు, సాగునీరుకు ఉపయోగపడేటువంటి మాసబ్ చెరువు ఉంది. ఆ చెరువు కింది భాగాన ఇవాళ ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తూము కింద ఏదైతే అలుగు వస్తుంటుందో అలుగు మొత్తం చెరువు నిండినప్పుడు మనం చూస్తూ ఉంటాం, పెద్ద ఎత్తున ఇక్కడికి వెళ్ళి అలుగు మొత్తం ఈడంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ బిల్డింగ్లు మొత్తం నీటిమయంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ రోడ్డు దాడుతుంటే దాదాపు 2 చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. దీన్ని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని భవిష్యత్తులో అంచనా వేసుకొని కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ, రాజకీయ పార్టీల నాయకులు కానీ ఇక్కడ కట్టడం ప్రజలకు ఉపయోగపడదు, భవిష్యత్తులో ప్రజలకు నష్టదాయకం అని చెప్పేసి పెద్ద ఎత్తున దీన్ని తీవ్రంగా ఖండించారు. అయినా ప్రభుత్వం అనాలోచితంగా దీన్ని బడ్జెట్ కేటాయిస్తూనే మొత్తం పనులు ప్రారంభం అనేటువంటి చేసింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పటికీ అక్కడ పెద్ద ఎత్తున చెరువులోనే ఆల్రెడీ నిర్మాణం జరుగుతూ ఉంది. దాన్ని మనం ఎట్లా చూడాలి? ఇవాళ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది కట్టడం అన్యాయం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వామపక్షాలు, సిపిఎం, సిపిఐ లాంటి అనేక పార్టీలు కూడా దీన్ని ముక్తఖండంతో ఖండించినాయి. అయినా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ఏం పరిష్కారం చూపుతుంది అనేటువంటిది స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పకుండా ఆలోచించాలి.
ఫైనల్గా మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు యాపిల్ ఎవెన్స్ ఇక్కడ కాలనీ ఉంది, చెరువులో నుంచి వస్తున్నటువంటి నీళ్లు అక్కడ కూడా అక్రమంగా కాలువ మీదకి వెళ్ళి రోడ్డు వేసిరు. అది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఆ రోడ్డు రాకపోకలకు ఒకే కాలనీలో రెండు వైపులా ఉన్నటువంటి ఆ కాలనీ కూడా రాకపోకలకు వర్షం వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడుతుంది. ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే పైన ఉన్నటువంటి కాలనీలను కానీ లేదు భవిష్యత్తులో ఇక్కడ కిందికి పోయేటువంటి ఏదైతే ఇక్కడ రోడ్డు ఉన్నదో దీన్ని ప్రజలకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఉండాలంటే ఎంబడే ఈ యొక్క కట్టడాన్ని ఆపివేయాలి. ఏదైతే గత ప్రభుత్వం దీన్ని అనాలోచితంగా మొత్తం ఆర్థిక ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేసి అట్లా నష్టం చేసిందో అట్లాంటి ప్రభుత్వానికి చట్టపరంగా ఆ రోజు ఉన్నటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఏదైతే ప్రజలకు గట్టించాలనుకున్నటువంటిది డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూములనేమో ప్రభుత్వమే వేలం వేసేసి హెచ్ఎండిఏ పేరుతోటి మంచి భూములను వేలల్లో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. ఇట్లాంటి చెరువులు కుంటల దగ్గర మాత్రం ప్రజలు నిరుపేదలకు ఉపయోగపడేటువంటి డబుల్ బెడ్రూమ్లను ఇట్లాంటి భవనాలను కట్టించేసి పేదలకు ఏదో ఇస్తున్నాం అనేటువంటి పద్ధతిలో ఆ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తుంది. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇది ఎప్పటికున్నా ఇది నష్టదాయకం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఇదే ఏరియాలో ఉండేది ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఈ చెరువులను ఈ కుంటలను ఎప్పటి నుంచో చూస్తుంటారు. అడుగుదాం ఎట్లా ఉండేనా ఈ ఏరియా? ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ కట్టక ముందుకి ఇక్కడ నాలా ఉండేనా, చెరువు ఉండేనా, ఎట్లా ఉండే, ఏం కథ? మరి మొత్తం కట్టిరి నాలానే కనిపించింది. నాలా చిన్న మోరీలెక్క అయిపోయింది, పెద్ద నాలా అని చెప్తున్నారు. ఈ నాలా ఎంత ఉండే నిజంగా? మాసాబ్ చెరువు నిండినప్పుడు మీరు చూసింటారు చిన్నప్పటి నుంచి. ఈ దిలావర్ ఖాన్ చెరువులో ఎట్లా నీళ్ళు వచ్చేవి, ఎంతగానో నీళ్ళు వచ్చేవి, ఎంత వెడల్పు ఉండేది? గత 40 ఏళ్ళుగా నేను ఎంజాళ్ళు వచ్చిన బ్రాహ్మణపల్లి అయితే అప్పటి నుంచి చూస్తున్నాము. అక్కడ ఇంజాపూర్ కానీ తొరూరు కానీ అక్కడ మున్గనూరు దాకా ఇది పార్వాటకం పంటలు వేసుకునేది. పంటలు వేస్తే అందులో చెరువులో నీళ్ళన్నీ తూము తీస్తే ఈ పంటలకు ఇచ్చేవాళ్ళు. పెద్ద కాలువ ఇదంతా పెద్ద కాలువ అయితే దీన్ని రోజుకింత తగ్గించుకుంటా ఇప్పుడు నీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వరకు పోతాయి. దీని కింద నిలబడింది, కింద నీళ్ళే ఉన్నాయి. ఫస్ట్ ఇంకా వానలు లేవు ఈసారి, ఇంకా వానలు ఇగో ఈడికి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కాడికి నీళ్ళు వస్తాయి. మా తమ్ముడు వంశీ అధికారంలో ఉన్నా కానీ అధికారం లేనప్పుడు కూడా చెరువు మీద కానీ దీని మీద చాలా సార్లు చేసిండు, ఎవరు పట్టించుకోలేదు. ఈ మధ్యన మీ ద్వారా అవుతుంది, అంటే మీడియా ద్వారానే ఇది పబ్లిక్ లీడర్లకు పోతుంది. కాబట్టి మీరే దీన్ని మా మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా అసెంబ్లీలో లేవనెత్తిరు ఈ విషయం కానీ చెరువు కానీ. ఆ లేవనెత్తినప్పుడే అధికారులు వచ్చి ఒక 30 మన్ను తీసిరు. మళ్ళీ యథావిధిగా అట్లనే ఉంది. బడా నాయకులేమో మంచి భూములు కబ్జాలు పెట్టి ఇండ్లు కట్టుకొని వాళ్ళ పరపతి ఉపయోగించుకుంటూ, గరీబోళ్ళకేమో ఇలాంటి కాలువ, ఇది పెద్ద కాలువ, 100,000 ఎకరాలకు పారే కాలువ ఇది. అసుంటి కాలువల గరీబోళ్ళ కానీ కట్టించి ఈ బిల్డింగు ఏదైతే ఉందో, ఎవరైతే అధికారులు రాజకీయ నాయకులు చేయున్నదో మళ్ళొకసారి ఇలాంటివి చేస్తే నరకం అనుభవించేటట్టు శిక్షలు అనుభవించి కింది స్థాయికి వెళ్ళి ఎంత బడా నాయకుని అయినా చాలా పెద్ద కఠినమైన శిక్షించాలని కోరుకుంటున్నాం. మరి అంటే ఇదే ఈ కాలువ వల్ల, ఈ కాలువ మీద ఈ నిర్మాణం వల్ల ఈ చెరువు నిన్నప్పుడు వచ్చిపోయే నీళ్లు డైరెక్ట్గా ఇట్లా రాకుండా అక్కడ కొన్ని ఆగిపోయి ఈ కాలనీలు ఏవైతే ఉన్నాయో చెరువు కింద ఉన్న కాలనీల వల్ల ఆ కాలనీలకి వెళ్ళిపోతున్నాయి, ఇళ్ళకి వెళ్ళిపోతున్నాయి. వర్షం నీళ్లు వరద నీళ్లు మహిళలకు రావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం అని చెప్పేసి ఇక్కడ మనోస్థానం కూడా చెప్తాను. ఎట్లా ఉంటుంది పరిస్థితి? వర్షం వచ్చినప్పుడు ఈ కాలువ అంతా కూడా చిన్నగా అయిపోయింది. ఇప్పుడు దానివల్ల వరద నీళ్ళు వచ్చినప్పుడు మీకు ఎట్లా ఉంటుంది సమస్య? అయితే నేను సుందరాయ నగర్ కాలనీలో ఉంటా ఇక్కడ స్థానికంగా. అయితే అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇక్కడ ఆల్రెడీ కుంట ఉంది అని తెలిసి, అదేవిధంగా ఇక్కడ పక్కన అలుగు ఉంది అని తెలిసి, అదేవిధంగా అక్కడ అది తూముది నాల, అక్కడ ఉన్న నాల అన్నీ ఇక్కడ నాల అంతా ఇది దిగువ ప్రాంతం ఉంది. అయినా కూడా వీళ్ళు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టడానికి ఎందుకు ఎంచుకున్నారు ఆ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్? అంటే ఏదో ఈ రాజకీయ నాయకులు ఈ అధికారులు అందరికీ లంచాలకు కుమ్మక్కై వీళ్ళు ఇక్కడ పర్మిషన్ తీసుకున్నారు. మరి ఈ రకంగా దిగువ ఉన్న ప్రాంతంలో ఇరిగేషన్ వాళ్ళతోన పర్మిషన్ తీసుకోవాలి, కానీ వాళ్ళు ఎవరితోనో పర్మిషన్ తీసుకోకుండా ఇక్కడ ఉన్న స్థానిక టీఆర్ఎస్ నాయకులు కానీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కానీ అందరు కలిసి ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ కట్టి ఇది 100 కోట్లు ప్రజా సంపదను వృధా చేయాలని చూసి, అదేవిధంగా ఇప్పుడు ముందే మనకు తెలిసింది ఏంటంటే ఈ వరదలు వచ్చినప్పుడు మొత్తం ఇదల్లా
పైనుంచి మొత్తం పారుకుంటూ పోయింది. పోయినప్పుడు మా కామ్రేడ్ కిషన్ గారు చెప్పినట్టు ఆల్రెడీ 2-3 చనిపోయినారు అక్కడ వరదలు. మరి ఈ దిగువ ప్రాంతంలో కట్టి కమిషన్ల కకృతి పడి కట్టినరు. అదేవిధంగా ముందే జాగ్రత్త మనకు తెలిసిపోయింది కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఆపడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా మొత్తం ప్రజలు వచ్చింటే ఈరోజు ప్రజల ప్రాణాలు గాలిలో చెలగాటం ఆడే పరిస్థితిని గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఆ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను, ఈ మున్సిపల్ మాజీ మంత్రిని, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రిని దీని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళను కంపల్సరీ దోషులుగా శిక్షించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ నాలా ఉంది. ఇది యాపిల్ ఎవెన్యూ మేము ఇక్కడ స్థానికంగా మేము వచ్చినప్పుడు మొత్తం వెడల్పుగుండే ఇది అలుగునాల. దాన్ని ఏం చేసిండ్రంటే కొంతమంది బిల్డర్స్ అక్కడ దాన్ని విశాలంగా ఉన్న దాని మీద సీసీ వేసి చిన్నగా కాలువ చేసిండ్రు. ఇదో ఇప్పుడు అది నాలా బఫర్ జోన్లోనే ఉంది. ఆ బిల్డింగ్ చాలా ఇండ్లు అట్లే ఉన్నాయి. కావున అలాంటివి మొన్న ఈ మున్సిపల్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చిండ్రు. ఆ రంగనాథ్ గారు కూడా మొన్న పరిశీలన చేసిపోయినరు. కావున ఏదేమైనా ఈ ప్రాంతంలో ఉన్న నాలాల మీద ఉన్న మాకేమవుతుందంటే ఇవి మొత్తం కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ఈ నాలాల మీద మాకు సుందరయ్య నగర్లో మొత్తం ఈ వరదలు వచ్చినప్పుడు పొంగి పొర్లుతుంది. మా కాలనీలోకి వస్తున్నాయి. అంటే దీనివల్ల ఈ నాలా మొత్తం కూడా కబ్జా అవడం వల్ల ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన నీళ్లు అటు డైవర్ట్ అయ్యి వాళ్ళ ఇళ్ళ మీదకి పోతున్నాయి. ఇక్కడనేమో ఈ డబుల్ బెడ్రూమ్ కట్టినటువంటి ఈ జాగాలోనేమో ఇక్కడ మొత్తం ఈ సెల్లార్లు మునిగిపోవడం కానీ ఇదంతా కూడా నిరుపయోగంగా గడ్డి పెరగడం, అక్కడ ఎక్కడికక్కడ ఇది చేయడం, సెల్లార్లు నిండి ఇక్కడ చూడొచ్చు మనం. ఈ చెరువులో వచ్చిన చెరువులో వచ్చినటువంటి నీళ్లు సెల్లార్ కింద ఉండి ఇక్కడ ఆగిపోయి చెరువులో కొట్టుకొచ్చిన చేపలు ఇవన్నీ కూడా ఈ చేపలు ఈ సెల్లార్లు గోడలకు ఆగిపోయి వాళ్ళకి ఎక్కడికి బయటకు వెళ్ళిపోయి ఇది లేక చచ్చి పడిపోయినాయి ఇట్లాంటి చేపలు. సో ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ అటు ప్రకృతి విధ్వంసం, ఇటు చెరువుల విధ్వంసం, ఇటు 100 కోట్ల ప్రజాధనం వృధా అనేది దీనివల్ల జరుగుతుంది. చూసారు కదా, మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో 1200కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించేందుకు చేపట్టినటువంటి ప్రాజెక్టు ముందు చూపు లేకుండా ఈ స్థలాన్ని అంటే ఈ భూమిని సెలెక్ట్ చేసుకోవడం వల్ల కోట్ల రూపాయల ఖర్చు చేసి మధ్యాంతరంలోనే ఆగిపోయింది. అటు మాసాబ్ చెరువు నిండి అలుగుబారితే దిలావర్కన్ చెరువులోకి వచ్చే నీళ్ళన్నీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ మీద నుంచే పోవడం వల్ల చాలాసార్లు ఇప్పటికి 2016లో మొదలుపెట్టినప్పటి ఈ ప్రాజెక్టు వర్షాకాలం వచ్చిందంటే మాసాబ్ చెరువు పొంగుడు, ఆ నీళ్ళు వచ్చుడు, ఈ పనులు ఆగిపోవడు. అప్పటి నుంచి 2025 వరకు కూడా ఇది సగం మొండిగోడల వరకే దాదాపు 8-9 అంతస్తుల వరకు నిర్మించి అసలు ఉపయోగంలో లేకుండా అట్లా పడాగ పడిపోయింది. అంటే దీన్ని ఎంచుకోవడమే ఈ ప్రాంతాన్ని ఎంచుకునే సమయంలోనే ఈ స్థలాన్ని ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టాలనే ప్రాజెక్ట్ ఎంచుకునే సమయంలోనే తప్పు జరిగింది. ఇరిగేషన్ వల్ల అనుమతులు లేకుండా, ఇరిగేషన్లో సమాచారం లేకుండా చెరువు అలుగుబారే భారీ కాలువ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ కాలువ బారే ఏరియాలో ఈ ఇల్లు కట్టడానికి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి ప్రాజెక్ట్ ఇక్కడ స్థలం సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇదంతా కూడా జరిగింది. ఇదంతా కోట్ల రూపాయలు మాసాబ్ చెరువు నీళ్లలో పోసినట్టుగా అయింది. కెమెరామ్యాన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్.